ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 31వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లైఫ్ టర్నింగ్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 పాయింట్ అనేది కనిపిస్తుంది. అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈ రోజు మీరు చూడబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి ఓపెన్ చేసి మీ రాశి ఫలాలు తెలుసుకోండి. అలాగే ఈరోజు వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు అలంకారప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అస్సలు భయపడకుండా ఆ సమస్యలను అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునేలోపే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక కుంభరాశి అనేది 2025వ సంవత్సరం జూలై 28వ తారీఖు 31వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది. అలాగే ఈరోజు మీరు చూడబోతున్నారు కెరియర్కి సంబంధించింది కానీ, మీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఒక ఊహించని పరిణామం అనేది ఈరోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఈ విధంగా మీ యొక్క లైఫ్ ఒక టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడూ కూడా జరగని ఒక సంఘటన ఈరోజు జరుగుతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్లో జరగబోయేటువంటి సంఘటన మీ పైన మీ యొక్క భవిష్యత్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అనువైన స్థలం దొరకడం లేదు, అలాగే డబ్బులు కూడా దొరకడం లేదు. ఈ విధంగా ఎన్నో సమస్యలతో మీ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేసుకుంటున్నారు. అటువంటి వారికి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రావడం, అంటే అనువైన స్థలం దొరకడం, డబ్బులు సమకూరటం, లేదా ఎవరైనా మీకు భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వటం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములుగా ఎంపిక చేసుకొని మీకు ఈ విధంగా ఒక మంచి ఆఫర్ ఇవ్వడం, ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తులు జీవితంలో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృత్తి జీవితానికి, ఆదాయ మార్గానికి సంబంధించిన మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్
పాయింట్ ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం అనేది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారంటే వారితో బంధం మీరు వద్దు అనుకున్నారు, కానీ వారు మాటి మాటికి మీ దగ్గరికి వస్తున్నారు. దాంతో మీ బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈ రోజు ఒక సహాయాన్ని అడగటానికి మీ దగ్గరికి వస్తారు. అయితే ఎవరితో అయినా సరే శత్రుత్వానికి బదులుగా మిత్రుత్వాన్ని కోరుకోవడం అనేది చాలా ముఖ్యం. బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయడం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రిని కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే కనుక ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొన్ని వాహనాలు కొనుగోలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈరోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం ఎదురు చూస్తున్నట్లయితే కనుక నిరుద్యోగులకు ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ ముందుకు వచ్చినప్పటికీ ఆఫర్ ఏదైనా సరే సద్వినియోగం చేసుకునే ఆఫర్ ఏదైనా సరే సద్వినియోగం ప్రయత్నం చేసుకోండి. అంతేకాకుండా ఈరోజు అనేది ఇక కుంభరాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే ఈరోజు అనేది దినఫలాల ప్రకారం మీరు ఏదైనా పనిని మొదలుపెట్టే సమయంలో ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురు కాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నూతన కార్యక్రమం మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించండి. విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారండి. చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.